తప్పు నాది గుండెయో గుండె నాది. అంటే ఈవిడ డ్రమ్ము ఇప్పుడే అయింది స్లిమ్. ఇవి పువ్వులు తెచ్చాము కడుపులంక నుంచి. ఇవి పువ్వులు తెచ్చాము కడుపులంక నుంచి. మల్లె పువ్వులు, విరజాజులు, సన్నజాజులు. ప్రపంచంలో ఏడ దొరకల సరుకు మన కాడ ఉన్నదన్నా. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్రడక్షన్ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఈ వీడియోని అప్పటికప్పుడు షూట్ చేయాల్సి వచ్చింది సడన్ గా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా ఒక మంచి విషయాన్ని అయితే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను నేను. ఏంటి అంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాలో ఏం చేసినా బ్యాడ్ ఉంటుంది ఎక్కువ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటే చాలా గుడ్ కూడా ఉందండి. ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈ రోజు మేము ఊరు కాని ఊరు వెళ్ళి బంధువు కాని బంధువులకి తెలియని ఒక అమ్మాయికి మేము సీమంతం అయితే చేయటం జరిగిందండి. ఎలా జరిగింది ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సాలు పువ్వుల్లోంచి అని పాము వచ్చిందేమో చూడండి. పామా పురుగులు ఉంటాయి. ఏముండదు పరుగులే, ఏముండదు పరుగులే. అదే నేను అన్నపాటు స్టెప్ ఉండదు అన్నయ్య. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అంటే ఈవిడ డ్రమ్ము ఇప్పుడే అయింది స్లిమ్. ఇవి పువ్వులు తెచ్చాము కడుపులంక నుంచి. ఇవి పువ్వులు తెచ్చాము కడుపులంక నుంచి. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడింది యువతు యువతు. పెళ్లికి కూడా ఏం తడవ చేయలేదు. అది కూడా నాకు కోపం వచ్చింది. పెళ్లి కడవడు చేయలేదు కాబట్టి కోపనానికి వాడవలే అమ్మ, వాడే వేరే కోపనానికి వాడవలే అమ్మ, వాడే వేరే అంటే ఈ స్మెల్ రావు కదా. ఏంటి ఈ బంతి పువ్వులు శోభనానికి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయింది. శోభనానికి మల్లె పువ్వులు, విరజాజులు, సన్నజాజులు. ప్రపంచంలో ఏడ దొరకల సరుకు మన కాడ ఉన్నదన్నా. ఫోన్ నువ్వు చుట్టూ అనుకుంటాను. నువ్వు చుట్టూ అనుకుంటాను. ఈవిడ మాత్రం నాగార్జున గారు, ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. రండి రండిరా. అయితేనే ఫేమస్. నన్ను చూస్తాను. ఎల్లో కలర్ తో శుభారంభం చేస్తున్నాం మేము. చూడండి వెళ్ళగానే కష్టపడి డెకరేట్ చేస్తాం ఫ్లవర్స్. చూసారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అలా అవుతుంది. చాలా ఆకలేసింది మా అందరికి. డెకరేషన్ అంతా అయిపోయింది, రెడీ చేసేసాం అమ్మాయిని. తర్వాత అయితే ఫుడ్, లోపల ఉన్న ఆత్మారావుని చల్లబరచాలి కదా, కాబట్టి ఇప్పుడు ఫుడ్ తింటున్నాము. మా కోసం చాలా వెరైటీస్ అయితే చేశారు. ఫుల్గా అయితే లాగిచ్చేసాము. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఫస్ట్ లేడీస్ కి గుర్తొచ్చేది మేకప్. ఇప్పుడు ఫంక్షన్ జరగబోయే అమ్మాయికి మేకప్ చేసేయాలి కదా అని చెప్పి ఇంత ఎండలో చెమటలు కారుతున్నా తుడుచుకుంటూ మేకప్ వేస్తే, తీరా వచ్చి మా ఫ్రెండ్ అడిగితే కష్టపడి అంత మేకప్ చేస్తే ఏదో రాసిందిలే ఫేస్ కి అనేసింది. నేను చాలా హట్ అయిపోయాను. కొంచెం రాసా మేకప్ వేసా. అవమానించకండి, మేకప్ చేశానని చెప్పండి. డెకరేషన్ అయిపోయింది, అమ్మాయిని రెడీ చేసేసాను. చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టేసాము. సీతా సీమంతం రంగరంగ వైభవములే. సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో
వాళ్ళ వీధిలో వాళ్ళు, అమ్మాయి వాళ్ళ అమ్మగారు వాళ్ళు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ ఆశీర్వదించారు. మేము కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించేసాం. కానీ వాళ్ళ వీధిలో వాళ్ళు, వాళ్ళ అమ్మగారు వాళ్ళే షాక్ అయ్యారు. ఎందుకు అంటే మేము ఎంతో సింపుల్గా చేస్తాం అనుకున్నారట, కానీ ఇంత గ్రాండ్గా చేసామని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎంత గ్రాండ్గా చేస్తామని మేము కల్లో కూడా అనుకోలేదు. చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి వస్తుంటే తోట మధ్యలో చేసిన ఫీలింగ్ వచ్చింది. అంత గ్రాండ్గా చేసాం. సీతా సీమంతం రంగరంగ వైభవములే. ఏమైంది? ఎందుకు? సోషల్ మీడియా అనేసరికి బ్యాడ్గా అనుకుంటూ ఉంటారు, కానీ ఎక్కడ కూడా బ్యాడ్ ఆర్ గుడ్ రెండు ఉంటాయని ఏది తీసుకుంటున్నాం అన్నది మన క్యారెక్టర్ మీదే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరం ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ పెరిగామో తెలియదు, ఎక్కడ చదివామో తెలియదు. అలాంటిది సోషల్ మీడియా ద్వారా ఒక ఫ్యామిలీగా ఏర్పడి ఎవరింటైనా ఫంక్షన్ జరిగినా, ఎవరిదైనా ఒక బర్త్డే ఉన్నా అందరం సెలబ్రేట్ చేసుకొని, ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే మాట్లాడుకొని వెళ్ళి సరదాగా ఒకరికొకరు సపోర్ట్గా ఉంటాం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒకరికొకరు అండగా ఉంటాము. అలాగా గుడ్ కూడా ఉంటుందండి. మనం ఏదైనా మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, యానం ఎక్కడ, రాజమండ్రి ఎక్కడ యానంలో ఉన్న మా తోటి ఇన్ఫ్లుయెన్సర్ ప్రెగ్నెంట్ అనేసరికి మేము అందరం మాట్లాడుకొని వెళ్ళి తనకి ఆ చిన్న కోరిక తీర్చి గ్రాండ్గా సీమంతం చేసి వచ్చాం. అలాగా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు సాల్వ్ చేసుకుంటాం, ఏదైనా అవసరం ఉన్నా ఒకరికొకరు అండగా నించుంటాము. నాకు అన్ని వీడియోస్ తీసింది నా కెమెరా మన ఈరోజు వీడియో పాపం. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియాలో మంచిగా వెళ్తే మంచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ ఒక మంచి వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము చేసిన ఈ చిన్న సీమంతం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.